అంటే మీరు చైర్మన్గా మీరు అవుతున్నారు అనేటువంటి క్రమంలో ఎవరైతే కుమారుడు పెద్ద కుమారుడు మీద రవీంద్ర గారిపైన టీవీ5 ఎండీ గారిపైన అసత్య ఆరోపణలు చేసి మిమ్మల్ని ఆపాలనేటువంటి కుటిల ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఎవరు చేశారు, ఎలా, ఎందుకు అయ్యిండిద్ది అని అనుకుంటున్నారు? ఎవరు చేశారనేది నాకు ఐడియా ఉంది, బట్ ఇది సందర్భంగా కాదు. ఓకే, దేవుడు చూసుకుంటాడు. వెంకటేశ్వర స్వామి మా ఎంబడి ఉన్నాడు, ఆయన్ని నమ్ముకున్నాను నేను. ఆ టెంపుల్కే వెళ్తాను 90%. ఓకే, చిన్నప్పటి నుంచి. కాబట్టి భారం ఆయన మీద వేయటమే. బురద వెళ్ళాలని చాలా మంది ప్రయత్నం చేశారు, చల్లారు. క్లీన్గా బయటపడ్డాం. అవును, నిప్పు లాంటిది ఇవ్వాలి కాబట్టి రేపు బయటపడతాం. అవును, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేనే తప్పు చేయలేదు. కానీ పిల్లలను కూడా అట్లా లాగి అలా బదనాం చేయాలనేటువంటి కుట్ర ప్రయత్నాలు మంచిది కాదు కదా. అదే కదా, చాలా ప్రయత్నాలు చేశారు. చాలా అంటే చాలా చేశారు. ఏ రకంగా అడ్డుపించాలో ఆ రకంగా అడ్డుకోవాలి. ఏంటి చైర్మన్ అయితే సంతోషం కదా. నేను మీకు తెలుసో తెలీదో, టీ5 ఇదే బిల్డింగ్ ఇదే ప్లేస్లో ఇనాగ్రేట్ చేశాను. అవును, ముగ్గురిని పిలిచాను నేను. అవును, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, స్టార్ మన మెగాస్టార్ చిరంజీవి ముగ్గురిని పిలిచి చేశాను. చేసి కిందికి వెళ్ళాము, నా సిగ్నల్ కట్ అయిపోయింది. అవును, మీరు టీవీ5 స్టార్ట్ చేసి మీరు వాళ్ళు రిబ్బన్ కట్టించి మీరు కిందకి వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఆగిపోయింది. ఇక దాన్ని చేసుకోవటానికి నాకు 15-20 days పట్టింది. ఢిల్లీలో పోయి ఆ రోజుల్లో కావూరి సాంబశివరావు కానీ, దగ్గుబాటి పురంధేశ్వరి కానీ వాళ్ళ ఎంబడి నిలబడి, అప్పుడు ప్రియరంజన్ దాస్ మున్షి ఎంఐబి మినిస్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకున్నాం. అట్లా ఇబ్బందులు పెట్టారు నన్ను. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద అదో రకమైన పగ, ద్వేషం, కుళ్ళు ఏమో నాకు తెలియదు. ఏదో నాకు అర్థం కాని ప్రశ్న నా జీవితంలో ఏదో ఉంటే అది ఒకటే. అంటే బిఆర్ నాయుడు గారు ఉంటే స్ట్రైట్గా మాట్లాడతారు తప్ప లోపల ఏముండదు అనేది అందరికి ఉన్న అభిప్రాయం. వాళ్ళకి ఎందుకు మరి అట్లాంటి అభిప్రాయాలు మీ మీద? ఏందో అదే అంటున్నాగా, నాకు ఇంతవరకు నా లైఫ్లో అర్థం కాని ప్రశ్న అది ఒకటే. వాళ్ళు పైకి బాగానే మాట్లాడతారు, అన్న కనపడితే అన్న బాగున్నావు అది ఇది అని అంటారు. సరే, ఏం చేద్దాం. అంటే పైకి ప్రేమతో ఉన్నారు కానీ లోపల మాత్రం ప్రేమ లేదు, ద్వేషం ఉందేమో. ఓకే, అంటే ఇప్పుడు టీటీడీ మీద ఇప్పుడు మీరు వేసినటువంటి ఈ కమిటీని ఎలా చూస్తున్నారు? గత కమిటీని ఎలా చూస్తున్నారు? అంటే ఒక వేరియేషన్ చర్చ జరుగుతుంది. గతంలో 7 క్రిమినల్స్ అంటే ఉన్నటువంటి వాళ్ళు పేర్లు ఉన్నాయనేటువంటిది అప్పుడు పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడున్నటువంటి కూర్పు ఎలా ఉందనుకుంటున్నారు మీరు? చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను. ఓకే, వాళ్ళందరూ కూడా ఏదో దేవుడు సేవ చేయాలని వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళు మల్టీ మిలియనర్స్ అందరు కూడా చాలా మంది. అవును, సుచిత్ర గారు అందరూ చాలా బాగున్నారు, నాతో చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా ఇంటరాక్ట్ ఉన్నారు. అందరినీ కలుపుకొని పోతున్నాను. నాతో సమస్య ఏం లేదు. మీతో ఎవరికి ఉండదు. ఏదైనా సరే కలుపుకొని ముందుకు ప్రయాణం చేయటం అంతే. అంటే ఆ దేవదేవునికి సేవ చేసుకునే అవకాశం అందరూ భాగస్వామ్యం చేసుకోవటం.